తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన డెలిగేట్లు, అంబాసిడర్లు ఈరోజు నాగార్జున సాగర్ను సందర్శించారు. బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బుద్ధవనం మరియు నాగార్జున కొండ ప్రాంతాలను పరిశీలించిన ప్రతినిధులు అక్కడి చారిత్రక, పురావస్తు వైభవాన్ని ఆసక్తిగా వీక్షించారు. బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికి బుద్ధవనం చరిత్ర, పురావస్తు విలువలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలను అందించారు. ఇక ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం ఆనవాళ్లు, అరుదైన శిల్పాలు, పురావస్తు ప్రదర్శనశాలలోని కళాఖండాలు డెలిగేట్లను ఆకట్టుకున్నాయి. సాగర్ జలాశయం అందాలు, ద్వీప ప్రాంతం, పచ్చని సహజ వాతావరణం కూడా ప్రతినిధులను మెప్పించింది. ఇక తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక రంగాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని స్పందించిన విదేశీ ప్రతినిధులు ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యం పొందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారి పర్యటన నేపథ్యంలో పోలీసులు, పర్యాటక శాఖాధికారులు భారీ బందోబస్తు మరియు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అంతర్జాతీయ ప్రతినిధుల సందర్శనతో నాగార్జున సాగర్ ప్రాంతం మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. I visited 3 times. Her Excellency the Prime of Thailand. Thailand visitors tomorrow they are coming here. We have a. Hey, Nakira. Bhutan, I went 2 times. Oh, good. Very much. 28 is working 28. He is our colleague. Please welcome. This is very happy moment to Telangana and to Buddhavanam. Special flower. రావాలా గడ్డి ఫోటోస్ సైడ్ ఉంచండి, లైటింగ్ కొడుతుంది మొత్తం బ్లాక్ రాట్లా ఫేస్